చెప్పే సువార్త ఏంటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. మరి నేను కూడా ఒకప్పుడు నాకు తెలియదు, నిజమైన దేవుడు నేను నమ్ముకున్నాను, మీరు కూడా నమ్ముకోవాలని. మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మనం కూడా పరిశుద్ధులు కానీ నీతిమంతులు కానీ తీర్చబడాలని ఆయన కోరిక. మీరు కూడా మారు మనసు పొంది బాప్టిజానికి సిద్ధపడి బాప్టిజం తీసుకొని మీరు కూడా తండ్రి సన్నిధికి అంటే దేవుని యొక్క సన్నిధికి మీరు వచ్చి ఆయన వాక్యాన్ని విని మీరు పరలోకానికి చేరాలని, నిత్య రాజ్యం గురించి తెలుసుకోవాలని, ఆయన వాక్యములో మీరు నడచాలని, ఆయన పరిశుద్ధతలో మీరు ఉండాలని ఆశించుతున్నాము. మరి మనం తప్పించుకోవాలంటే భయంకరమైన నరకం ఉంది, తీర్పు ఉంది. అది తప్పించుకోవాలంటే క్రీస్తు మార్గంలోకి నడచాలా, క్రీస్తు యొక్క పరిశుద్ధతలోకి మనం నడచాలా, ఆ యొక్క వాక్యమును మనం నేర్చుకోవాలా, వాక్యాన్ని చదవాలా, ప్రతి దినము ప్రార్థన చేయాలా, ప్రతి ఒక్క శనివారం ఉపవాసం ఉండాలా. అలా చేసినప్పుడే మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండి ఆయన రాకటికి మనం సిద్ధపడతాం. అలాగా మీరు చేయమని నేను కోరుకుంటున్నాను. నేను సెలవు తీసుకుంటున్నాను. అది మంచిది. మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకున్నట్టు మాకు ప్రార్థన. మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి, ఉన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ యొక్క సాయంకాలంలో తండ్రి ఈ కుమార్తెలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిగారిని మీరు దర్శించండి. ఆమెకి ఇచ్చిన నాయన బిడ్డలను బట్టి తండ్రికి స్తోత్రాలు. ఆమెకి ఇచ్చిన భర్తను బట్టి ప్రార్థిస్తున్నాం. సంతతి అంతని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరూ నాయన, ఏ ఒక్కరు కూడా మీ యొక్క రాకటికు ఇష్టపడకుండా ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క నా తండ్రి ఆత్మీయతను పెంచడానికి సహాయం చేయండి. దేవా మీ యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ నాయన మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని తండ్రి నీ రాకడికి సిద్ధపడాలా. అట్టి కృపను దయచేయి. నరకమును తీర్పును తప్పించుకునే కృపను నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేసి నేర్చమని ప్రతి ఒక్కరిని పేరు పేరు కోసం మీరు దీవించి ఆశీర్వదించమని, కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.